ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, వందనములు. ఈ ఉదయకాల సమయమందు ఈ యొక్క యూట్యూబ్ ప్రారంభిస్తున్నటువంటి సాగర్ పట్నాయకు ఈ కార్యక్రమం అనుదినము కొనసాగించేటట్లుగా మీరందరూ ప్రార్థించి ఈ యొక్క యూట్యూబ్ కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరిట మనకు చేస్తూ ఈ సమయంలో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములో నుండి ఒక వాగ్దానము మనం ధ్యానించబోతున్నాము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను అనే మాటను మనము చూస్తున్నాము. ఈ యొక్క వాక్యమును హృదయము కొరకు మనకి తెలియపరుస్తుంది. హృదయము అన్నిటికంటే శ్రేష్టమైనది. హృదయమే కానీ చెడిపోతే ఎంతటి వారమైన పడిపోతాము. అదే హృదయము కలిగిన దావీదును జ్ఞాపకం చేస్తే ఆయన హృదయ అనుసరుడుగా దేవుడు ఎంచుకోగలిగాడు. అటు హృదయము గల క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్కరూ ఉండాలని, ఈ మాటను ప్రతి ఒక్కరికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా అందరూ కలిగి ఉండాలని, ఈ మాటలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏకీభవించిన మీ అందరికీ ఈ యొక్క హృదయ విషయంలో భద్రముగా కాపాడుకోగలిగిన బాధ్యత మన పట్ల ఉంది. ఆ హృదయమే చెడిపోతే సమాజంలో చెడిపోతాము, సంఘంలో చెడిపోతాము, మనకు మనం పడిపోతాము. ఈ యొక్క హృదయాన్ని పాడు చేసుకోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా హృదయమును భద్రముగా ఉంచుకుంటే ఈ 2025లో ప్రతి ఒక్కరికి ఇది ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ దేవుడు దీవించునుగాక. ఆమేన్.